రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఈ వారంలో మనం మూడోసారి మందిరంలో కూడడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉన్నాం, అలాగే నిన్నటి ఆదివారం ఆరాధనలు ఉన్నాం. మళ్ళా ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధనలో మరొకసారి దైవ మందిరంలో చేరి ప్రభును ఆరాధించడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు ఇచ్చారు. ఈ 2024 సంవత్సరంలో 6 నెలలు గడిచిపోయాయి. అప్పుడే 7వ నెలలోకి వచ్చేసాం. చాలా ఫాస్ట్గా దినాల్లో గడిచిపోతూ ఉన్నాయి. వారాలు రోజుల్లాగా, నెలలోమో వారాల్లాగా అయిపోతున్నాయి. ఏదేమైనా దేవుడు తన కృప చేత మనలందరినీ ఇన్ని దినాలు కాచి కాపాడి భద్రపరిచి మరొక నెలలో ప్రవేశించి ప్రభును స్తుతించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవదేవునికే మరి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళలో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. 95వ కీర్తన 7వ వచనం నుండి చివరి వచనం దాకా మనం చదివి ఈ వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. రండి, నమస్కారం చేసి సాగిలపడదాం. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. అరణ్యమందు మేరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మాసా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడే. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలపు వేళలో మరి స్తుతి ఆరాధన ఎందుకు అనంటే, గడిచిన నెల దినాలు ప్రభు కృప చేత మనం కాపాడినందుకు, ప్రభు మనలను కాచినందుకు, ప్రభు మనలను భద్రపరిచినందుకు, ప్రభు మనలను సజీవులుగా ఉంచినందుకు, ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా గడిచిన మాసములన్నీ కూడా నీరెక్కల చాటున మమ్మల్ని కాచినందుకు నీకు స్తోత్రాలని ప్రభుకు స్తోత్రాలు చెల్లించడం కొరకు ఏర్పాటు చేయబడిందే ఈ స్తుతి ఆరాధన. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మొదటి నెల, మొదటి సమయం, మొదటి అడుగు ప్రభుతో మనం వేస్తే ఈ నెలంతా ప్రభు మనతో ఉంటారని ఆశ. ఎందుకంటే మొదట ప్రభు చెప్తున్నారు, నా నీతిని, రాజ్యాన్ని మీరు వెతకాల. మొదట నా నీతిని, రాజ్యముని మీరు వెతకగలిగితే ఆ తర్వాత మీకేం కావాలన్నీ నేను అనుగ్రహిస్తానని. కాబట్టి మొదటి గడియ, మొదటి సమయం ప్రభువుతో గడిపితే నెలంతా ప్రభు మనతో గడుపుతారనేటువంటి ఒక ఆశతో ఈ స్తుతి ఆరాధన తెల్లవారుజామున ఏర్పాటు చేయడం జరిగింది. 4 గంటల నుంచి జరిగేది. 4 గంటలకి ఎట్టు వచ్చి ఎంత మైకులో చెప్పినా జనాలకు మెలకువ రావట్లేదని చెప్పి మళ్ళీ 4:30కి ఎట్టం. 4:30 అయినా అంతే. మళ్ళీ 5 గంటల నుంచి ఎట్టినా అలాగే జనాలు చాలామంది ఏమో లేకపోతున్నారు, లేచి ప్రభు సన్నిధికి రాలేకపోతున్నారు. ఎందుకు ప్రభు సన్నిధికి మనం రావాలి అని అంటే, ప్రభు మనలను కాపాడుతూ ఉన్నాడు.
121వ కీర్తన భాగంలో 5వ వచనంలో చెప్పబడే మాట చూస్తే, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు, ఏ అపాయము రాకుండా. ఎవరు కాపాడుతున్నారు? ఈరోజు నువ్వు నెల దినాలు కాపాడబడ్డావంటే, దేవుని కృపలో సజీవురాలుగా ఉండగలిగావంటే, నువ్వు చేసిన ప్రయాణాల్లో క్షేమంగా ఇంటికి చేరగలిగావంటే, నువ్వు చేస్తున్న పనిపాటల్లో దేవుడు నిన్ను కాపాడినందుకు నువ్వు క్షేమంగా ఉన్నావంటే ఎవరి కృప తెలుసా? దేవుని కృప. ఎందుకంటే పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు అందుకు ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నువ్వు నన్ను కాపాడావు, నీకు స్తోత్రం, నన్ను సజీవురాలుగా ఉంచావు, నీకు స్తోత్రం, నా పనిపాటల్లో నాకెంతో క్షేమాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం అని ప్రతి విషయాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లించడం కోసమే ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధన. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. అందుకే ఏం చెప్తున్నాడు తెలుసా? రండి, ఉత్సాహంతో రండి, సంతోషంతో ఆయన సన్నిధికి రండి. ఎందుకో తెలుసా? రండి, నమస్కారం చేసి సాగిలి పడుదాం. ఆయన మనలను సృజించిన దేవుడు, ఆయన మనలను సృజించినటువంటి యెహోవా, ఆయన సన్నిధిని మోకరించుదాం రండి అని ఈ కీర్తనాకారుడు చక్కగా మనలను ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని చెప్తున్నాడు. రండి. ఎందుకో తెలుసా? ఆయన మనలను సృజించిన దేవుడు, ఆయన మనలను పుట్టించాడట. 100వ కీర్తన 3వ వచనం చెప్తుంది, ఆయన మనలను పుట్టించను, మనం ఆయన మేపు గొర్రెలము. ఆయన మనలను పుట్టించాడు, ఆయనే మన దేవుడు, మనము ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రం చెబుదాం. రండి. అందుకోసం దేవుని సన్నిధికి రావాలా, అందుకోసం దేవుని సన్నిధికి వచ్చి మోకరించాలా, అందుకోసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. దేవుని సన్నిధిలో వాక్యాన్ని గమనిస్తే 96వ కీర్తన 9వ వచనంలో రాయబడుతుంది, పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయండి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకండి. రండి ఆయన సన్నిధికి, పరిశుద్ధ అలంకారాలు ధరించుకోండి, ఆయన సన్నిధికి వచ్చి మోకరించండి, ఆయనను మనసారా స్తుతించండి. ఎందుకో తెలుసా? ఆయన మనలను సృజించిన యెహోవా, ఆయన మనలను కాపాడుచున్న దేవుడు. ఆయన అంటే మనల్ని కాపాడడానికి కొనకకుండా నిద్రోకుండగా ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను కాపాడుచున్నందులకు, ఆయన మనలను సజీవులుగా ఉంచినందుకు, ఆయన మనలందరినీ కూడా పనిపాటల్లో తోడుగా ఉన్నందుకు, 6 నెలలు మనల్ని కాపాడినందుకు, పెందల కడ లేచి ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ఆయనకంటే ఏం చేయాలి తెలుసా? నమస్కారము చేయదము. ఇది ప్రభు సెలవిస్తున్న మాట, రండి అని పిలుస్తున్న మాట. నేడు ఆయన మాట మీరు విని ఎడల, ఆయన మాట అంగీకరించిన ఎడల మీకు ఎంత మేలు. ఆయన మాట విని ఆయన సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా నిండు మనసుతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే అది మనకు మేలట. ఎవరికి మేలు? 92వ కీర్తన 1వ వచనం అదే చెప్పబడదు కదా, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిదే. ప్రతి రాత్రిని విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల తాళములతోనూ ప్రసురించుట మంచిది, మంచిది, మంచిది. నేడు ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించుట మనకు మంచిదట. అంతేకాదు ఆయన మాట వినుట మనకు ఎంతో మేలట. ఆయన మాట అంగీకరించాల. ఈరోజు చాలామంది వింటున్నారు, టీవీల్లో వింటున్నారు,
యూట్యూబ్లో వింటున్నారు, ఇలాగా ఆ కూటాల్లో వింటున్నారు. ప్రతిరోజు ఎక్కడో దిక్కునే దేవుని మాటలు వింటూనే ఉన్నారు. కానీ ఎవరికి మేలు అని అంటే వినేవారికి మేలు కాదు, అంగీకరించిన వారికి మేలు. ఆ మాటను గైకున్న వాళ్ళకి మేలు, ఆ మాట ప్రకారం నడవడానికి నిశ్చయించుకున్నది మేలు. అలాగే ఎవరైతే ఆయన మాట అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, ఎవరైతే ఆ మాట గైకొంటారో వారికి మేలట. ఇక్కడ చెప్తున్నాడు, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. ద్వితోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే, ద్వితోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనం. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయన నిన్ను పుట్టించి స్థాపించెను. చూడండి, ఏమి లేని వారలారా, చాలా స్పష్టంగా కఠినమైనటువంటి మాట. దేవుని సన్నిధానంలో వాక్యాన్ని మనం గమనిస్తే, బుద్ధి లేని అవివేక జనమా యెహోవాకు ప్రతీకారం చేస్తారా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయన నిన్ను పుట్టించి స్థాపించాడు. ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తారా? ఆయన మాట వినకుండా తిరుగుబాటు చేస్తారా? అవివేక ప్రజలారాని చాలా స్పష్టంగా పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన మాట వినకుండా తిరుగుబాటు చేసేటువంటి జనాంగంగా, తిరుగుబడేటువంటి ప్రజలుగా ఈనాడు మనుషులు ఉంటా ఉన్నారు. ఆయన మాటకు అంగీకరిస్తేనే మేలు. కారణం ఏంటి తెలుసా? ఆయన మాటను అంగీకరించకుండా ప్రజలంటే తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నారట. 15వ వచనం చదువురా, అదే అధ్యాయంలో. చూడండి, ఎవరిని విడిచిపెట్టాడో? పుట్టించిన దేవుని విడిచిపెట్టి తునీకరించి చూడండి ఏం చేస్తున్నారో. ఎవరైతే పుట్టించి నడిపించి బలపరుస్తున్నారో ఆయనను ఆరాధించటం, సేవించటం, ఆయన మాట వినటం మానేసి అశూరు దేవతల వైపు పరుగులెడుతున్నారట. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, తిరుగుబడటం ఆశీర్వాదం కాదు, తిరగబడటం మేలు కాదు, ఆయన మాటకు లోబడటం అది మనకు మేలు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యములో వాళ్ళు ఏం చేయబడ్డారని తెలుసా? మెరీబా యొద్ద వారు హృదయాలను కఠినపరుచుకున్నట్లు, మాసా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడే. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి వారి కార్యములను, నా కార్యములను చూశారు. శోధించారు, నా మీద తిరగబడ్డారు, వారి హృదయాలను ఏం చేసుకున్నారు? కఠినపరుచుకున్నారు అంటున్నాడు. ఈరోజు మాటకు లోబడకుండగా, ఆయన మాట వినకుండగా, ఆయన మాటను అంగీకరించకుండగా ఏం చేస్తున్నారు? హృదయాలను కఠినపరుచుకుంటున్నారు. నిర్లక్ష్యపు ఆత్మను అములుకుని దేవునికి హృదయాలను ఏం చేస్తున్నా తెలుసా? దూరం చేసుకుని లోకం వైపు తిరుగులాడుతున్నారు. అందుకే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 7వ వచనం మనం చదివితే, 5వ వచనం చూడరా. చూడండి, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకుని వారి హృదయములను యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. హృదయాలను తిప్పుకున్నారట, కఠినపరుచుకున్నారు. వీళ్ళ గురించి రాయబడుతున్న మాట చూస్తే ఏమంటున్నాడు తెలుసా? హృదయములను త్రిప్పుకున్నవాడు ఎవడో తెలుసా? శాపగ్రస్తుడు. దేవుని మీద నుంచి హృదయాలు తిప్పుకున్నవాడు, దేవుని మీద నుంచి హృదయాన్ని తొలగించుకున్నవాడు, శరీరం ఆధారంగా చేసుకుని లోకం వైపు పరుగులెట్టేవాడు ఏమవ్వబోతున్నాడు తెలుసా? శాపగ్రస్తుడట. నా ప్రియ సహోదరి సహోదరులరా, లోకం వైపు కాదు మనం తిరగవలసిందే, దేవుని వైపు తిరగాల, దేవుని మాటకి లోపడాలి,
దేవుని చిత్తానికి అనుగుణంగా నడవాలా. అప్పుడే ఆశీర్వాదానికి మనం వారసులు అవుతాం. ఆ కింద వచ్చిన చెప్పబడుతుంది, యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, దాని కాలువల యొద్ద దాని ఏళ్ళు తన్నును, వెట్ట కలిగినను భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఈ చెట్టు వల్లే మనం ఉండాల. దేవుని ఆశ్రయించిన వాడు నరుడు ధన్యుడట. యెహోవా వానికి ఎలా ఉంటాడట? ఆశ్రయముగా ఉంటాడట. వాడు జలముల యొద్ద నాటబడిన, ఎలాగా? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడట. మనం ఉండవలసింది ఎలాగో తెలుసా? ఫలమిచ్చే చెట్టు వలె ఉండాల. అలాగ ఉండాలంటే మన హృదయాలను ఎవరి వైపు తిప్పాలా? దేవుని వైపు తిప్పుకొని దేవుని మాటకి లోపడాలా. దేవుని మాట వినగలిగితే, ఇక్కడ అంటున్నాడు, మీరు ఆయన మాట అంగీకరించిన యెడల మీకు ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు. ఈరోజు దేవుని మాట కాదని దేవుని మాటను వ్యతిరేకించి ఏమీ సాధించలేం. దేవునికి లోబడినట్లయితే, దేవుని మాట వినినట్లయితే ఆశీర్వాదానికి వారసులు అవుతాం. అబ్రహాముకు ఒక వార్త వచ్చింది, ఇదిగో అబ్రహామా, నేను చూపించే దేశానికి నువ్వు వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు. వెంటనే అబ్రహాం దేవుని మాటకి లోబడ్డాడు. తన ఇంటిని విడిచిపెట్టాడు, భార్యను తీసుకున్నాడు, తన కలిగింది మూట కట్టుకున్నాడు. అతడు ప్రయాణం చేసి దేవుడు చూపించే దేశానికి వచ్చేసాడు. దేవుడు అతన్నంట ఆశీర్వదించాడు. ఎట్లనగా అతని సంతానమును ఇసుకరేణు వలన, ఆకాశ నక్షత్రం వలన అతను ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించాడు. దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాటను తిరస్కరిస్తే శాపం. ఈరోజు అంగీకరిస్తే నీకు మేలు, నువ్వు తిరస్కరిస్తే శాపం. ఏది కావాలా? మేలు కావాలా, శాపం కావాలా? నువ్వు దీవించబడాలనుకుంటున్నావా, శపించబడాలనుకుంటున్నావా? నువ్వు దీవించబడాలనుకుంటే ఆయన మాట వినాలా. ఆయన మాటకి లోబడు. ప్రభా, నీ చిత్తం ఏంటో అది నాకు తెలియచే, నీ చిత్తానుసారంగా ముందుకు నడిపించని దేవుని మాటకి లోబడు. అప్పుడు దేవుడు నిన్ను తనకిష్టమైనటువంటి పాత్రగా నిన్ను మలుచుకోగలడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేడు ఆయన మాట అంగీకరించిన యెడల నీకెంత మేలు, ఎంత ఆశీర్వాదం. వింటే మేలు, అంగీకరిస్తే మేలు. అబ్రహాం అంగీకరించాడు. అబ్రహాం దేవుని మాటకి లోబడ్డాడు, దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అలా ముందుకు సాగాడు, దీవించబడ్డాడు. ఉదయకాలపు వేళలో నీవు దేవుని మాట వినే బిడ్డగా ఉన్నావా? ముగించుకుందాం, మనం టైం అవుతుంది. మరి ఆ దేవుని మాటని వింటే, దేవుని మాటకి లోబడే బిడ్డవైతే, దేవుని చిత్తానికి అనుగుణంగా నువ్వు నడిచే బిడ్డవైతే నువ్వు ఎలా మార్చబడతావు తెలుసా? దీవెనికరంగా మార్చబడతావు. నువ్వు చేయి ప్రతి పని దీవెనికరంగా మార్చబడుతుంది. నువ్వు ఆశీర్వాదానికి వారసుడు అవుతావు. ఒకవేళ మాట విననటువంటి వ్యక్తివైతే నువ్వు చేయు పని దీవెనికరంగా ఉండదు. దీవెనికి బదులు శాపమే మనల్ని వెంబడిస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లో మనల్ని వెంబడించడానికి వీల్లేదు. మనల్ని వెంబడించవలసింది ఏంటి తెలుసా? దీవెన మనల్ని వెంబడించాలి. దీవెన మనల్ని వెంబడించాలి. దీవెన మనల్ని వెంబడించాలంటే మనం దేవుని మాటకి లోబడాలి. దేవుని మాట వింటే ఆశీర్వాదం. కాబట్టి బైబిల్ గ్రంథంలో అనేక మంది మాట విన్నారు, వాళ్ళు దీవించబడ్డారు. మాట వినని వారు శపించబడ్డారు. ఇప్పుడు మనం మాట వినేవారుగా ఉందాం, మాట అంగీకరించేవారుగా ఉందాం, దీవెనికరంగా మార్చబడదాం. రాగల దినాల్లో మన ద్వారా దేవుని నామ మహిమపరచబడినట్లు మనం దీవెనికరంగా మార్చబడదాం. అలా దీవెనికరంగా మనం ఉండాలంటే మనం దేవుని మాట అంగీకరించాలి. దేవుని మాట అంగీకరించే వారమైతే మనం దీవెనికరంగా మార్చబడతాం. మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు. ఏం కావాలి ఇప్పుడు? మనకి మేలు కావాలి. మేలు కావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఆయన మాట మనం అంగీకరించాలి. కానీ దేవుని మాటను ఇశ్రాయేలు ప్రజలు అంగీకరించలేదు. దేవుని మాట వినలేదు, వ్యతిరేకంగా తిరిగారట. మెరీబా జలముల యొద్ద తిరిగారట. అయితే కఠినపరుచుకున్నారంట వారి హృదయాలు. దేవుడు అప్పుడు అంట వాళ్ళని చూసి వీళ్ళకి మాట వినరు, వీళ్ళ మాటకి లోపడరు అనుకుని ఇక ఎన్నడూ వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించకుండా ఉందురుగాకనంట ఆయన ఏం చేశాడంటే తెలుసా? ప్రమాణం చేశాడట. ఎవరు ప్రవేశించరు నిత్య విశ్రాంతిలో? మాట వినని వారికి అందులో ప్రవేశించే అర్హత లేదు. మాటకి లోబడిన వారు ఆ నిత్య రాజ్యములో ప్రవేశించే అర్హతను ఏం చేస్తారంట? కోల్పోతారట. అదే చెప్తున్నాడు,
ఇక వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని నేనేం చేశాను తెలుసా, ప్రమాణం చేశాను అంటున్నాడు. ఎందుకని? ఏమొచ్చిందంట ఆయనకి? కోపం రప్పించారట. వాళ్ళ హృదయాన్ని, ఆయన హృదయాన్ని అంట నొప్పించారట. అందువల్ల ఇక వీళ్ళెన్నడూ నా మాటకు లోబడరు, వీళ్ళు లోబడని వల్ల నీ ప్రజలు అని ఏం చేశాడట, ఇక ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించరని మన చదువున కీర్తనలో లాస్ట్ వచనంలో అదే ప్రమాణం చేశాడట ఆయన. ఇక ఎన్నడూ వాళ్ళు ప్రవేశించరని ఆయన ఏం చేశాడు తెలుసా, ప్రమాణం చేశాడట. కాబట్టి అలా మనం ఉండడానికి వీల్లేదు. మన భక్తి, మన విశ్వాసత, మన నిరీక్షణ నిత్య జీవంలో మనల్ని ప్రవేశింపచేయాల. అట్టి కృపదేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప నాయన. నీ ఉచితమైన కృపలో 6 నెలలు మమ్మల్ని 2024 సంవత్సరంలో కాపాడాం. 7వ నెల ఉదయకాలపు వేళలో మేమంతా కలిసి నీ పాద సందులో నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి. ఆయన చాలామంది బిడ్డలు బలహీనలై ఉన్నారు, వాళ్ళని బలపరచండి. ధనలక్ష్మి గారిని, భాగ్యవతిని, గంటి వెంకట్ని, అలాగే ప్రభా రెడ్డిని, వాళ్ళ యొక్క వాణిని, వారి పాపను, మరి అర్జమ్ గారిని, అలాగే నాయన ఎడ్ల సత్యవతి గారిని, నాయన అలాగే మరి చిన్నం, మరి ప్రసన్నాన్ని ప్రభా, అలాగే తండ్రి నీ కొందనాలు. మరి కుష్మ శరీరాన్ని బట్టి కూడా మీ కొందనాలు. వీళ్ళందరూ బలహీనలు ఉన్నారు, బలపరచండి. వాళ్ళకి చక్కని ఆరోగ్యాలు మీరు దయచేయండి. ఇంకా ఎందరైతే బలహీనలై ఉన్నారో వాళ్ళని బలపరచండి. ఎంతమంది సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి విడుదల ఇవ్వండి. అయ్యా, ఎందరైతే స్థలానికి రాలేకపోయారు, ఎందువల్ల రాలేకపోయారు నీకు తెలుసు, వారి విషయాల్లో మేలు చేయండి. ఇది వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. మేమంతా కలిసి ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో నేను స్తుతించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నిత్యము నిన్ను స్తుతించాలి. ఎందుకనగా నీవు మమ్మల్ని కాపాడుచున్న దేవుడు. రెండో మాట, మేము నీ మాట అంగీకరించాలి. అంగీకరిస్తే మేలు. మాట వినకపోతే నిత్య రాజ్యంలో ప్రవేశించే అర్హత లేదని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడాం. విన్నాము, విడిచిపెట్టడం కాదు. ఎవరైతే నీ మాట విని అంగీకరిస్తారో వాళ్ళకి మేలన్నావు తండ్రి. అలా నీ మాట విని అంగీకరించి వాక్యానుసారంగా నడిచే కృప మందరకు దయచేయమని, వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపమని, నీ రాకడ ఆలస్యమైతే ఎందరైతే రాలేకపోరు వారు మేము కలిసి మరొక నెలలో ఈ స్తుతి ఆరాధనలో కలుసుకుని నేను స్తుతించే భాగ్యం మందరికి మీరు ఇమ్మని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని, ఈ నెలంతా కూడా మా ప్రయాణాల్లో, మన పనిపాటల్లో మీరే మాకు తోడుగా ఉండి నడిపించి బలపరచమని, ఘనతయు, మహిమయు, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మికను సహవాసము, సమాధానం మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి ప్రభువు కృప నిత్యము తోడై నడిపించునుగాక. యేసు రక్తమేచ్ఛ, సిలువ రక్తమేచ్ఛ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాదికిలిగనంత నాశనం కలుగునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడల మీద, సంఘం మీద నిత్యము నిలుచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు.